హాయ్ అండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం ఇది. మీకు తెలుసా? మిర్చి బజ్జీ. మిర్చి బజ్జీ నైవేద్యంగా ఎందుకు పెడతారంటే అమ్మవారికి ఉగ్ర రూపానికి నిదర్శనం అంటండి. మీకు తెలిస్తే కామెంట్ చేయడం మర్చిపోకండి. మిర్చి బజ్జీ చేయడం కోసం ఒక 1/2 కిలో మిర్చీలు తీసుకుని మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకుని లోన ఉన్న గింజలన్నీ తీసేసుకుని అందులోకి వాము, జీలకర్ర, సాల్ట్ వేసి పొడి చేసుకున్న పొడిని స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని శనగపిండి, సాల్ట్, పసుపు, వంట సోడా, కొద్దిగా వరిపిండి, కాగుతున్న ఆయిల్ వేసుకుని వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మిర్చిలను పిండిలోకి ఒకసారి ఈ విధంగా ముంచుకుని తీసుకుని కాగుతున్న ఆయిల్లోకి వేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకుంటే మిర్చి బజ్జీ రెడీ. ఈసారి వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా ఈ విధంగా మిర్చి బజ్జీలను తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేయండి. అమ్మవారికి శనగపిండితో చేసిన ప్రసాదాలు అంటే చాలా చాలా ఇష్టం అంట. కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్